దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. అలానే వేదిక మీద ఉన్న దైవజనులకి, స్థానిక సంఘ కాపరి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ క్రీస్తు సువార్త విజ్ఞాన మహాసభలు మొదటి రోజు మొదటి వర్తమానం. ఈ సభలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందో మీ అందరికీ తెలుసు. వీళ్ళకి ఆస్తులు ఎక్కువైపోయి కాదు, కానీ వీరు నమ్మిన ప్రభువు వీరి జీవితాలను ఎలా మార్చాడో, వీరు బ్రతుకుల్ని మన ఎదురుగా పెట్టి మమ్మను మార్చిన మా దేవుని మాటలు ఈ ఊరిని, ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల వారిని ఎంతో కొంత వారి జీవితాల్లో ఆ ప్రభావాన్ని చూపించాలని, దేవుని దగ్గరికి చేయాలని, కేవలం రక్షణలోనికి కొంతమందిని తోడుకొని రావాలని మీటింగ్లు పెట్టడం జరిగింది. కాబట్టి ఎంతో ఆసక్తితో వచ్చాం. వాక్యం వినడానికి జాగ్రత్తగా విందాం. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన మా దేవ, దయగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఈ రాత్రికాల సమయం అందు తండ్రి చక్కటి వాతావరణాన్ని మాకు అనుగ్రహించి, చక్కటి ఆరోగ్యాలను మాకు ఇచ్చి, దేవా మీ విలువైన వాక్కులు వినడానికి మరలా మీ సన్నిధిలో మేము కూడుకుని మీ యొక్క ప్రేమను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాము తండ్రి. తండ్రి, వచ్చిన మేము ఈరోజు మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడబోతున్నారో వినుటకు తగిన మనసును, గ్రహించే మనసును మాకు అనుగ్రహించండి. వినబడుతున్న మీ మాటలు యందు తండ్రి మా దృష్టిని నిలుపుకుని తండ్రి మా మనసులను మరింత మీకు దగ్గర చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీరే మా అందరితో మాట్లాడి మా బ్రతుకుల్లో ఉజ్జీవాన్ని నింపుతారని, మా బ్రతుకుల్లో మీకు నచ్చని ప్రతి విధమైన దుష్కార్యాన్ని దులుమాడి ప్రభువా మీకు మరింత చేరువ కావడానికి సహాయాన్ని అనుగ్రహించే మాటలు మాతో మాట్లాడతారని కోరుచు తండ్రి, మాట్లాడుతున్న నన్ను మరుగు చేయండి. మీరే మా అందరితో మాట్లాడి ప్రభువా ఈ యొక్క సభను మీ నామానికి మహిమకరంగా జరిగించుకుంటారని కోరుచు ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తు నామమున సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామములో మరొకసారి నా శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలన్నీ వచ్చేంతలోపు త్వరగా కొన్ని మాటలు మనం విందాం. ఇక్కడున్న వారందరూ క్రైస్తవులే కదా? క్రైస్తవులేనా? క్రైస్తవులైతే చేతులు ఎత్తండి కొంచెం. ఓకే, క్రైస్తవులే కాబట్టి మీతోనే నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో క్రైస్తవులని చెప్పుకోవడం ఒక విధంగా ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడం ఈరోజు మనకి ఒక ఫ్యాషన్గా గడిచిపోతుంది అంతే. అసలు క్రైస్తవ్యం, క్రిస్టియానిటీ అంటే ఏంటో తెలియకుండానే క్రైస్తవులుగా కొనసాగుతున్నాం. మరలా దేవునిలోనికి వచ్చిన మనం, దేవుని చేత పిలువబడిన మనం, దేవునిలో కొనసాగుతున్న మనం అసలు మనం ఎలా ఉండాలో తెలియకుండానే ఆయుష్ని గడుపుకుంటూ, కాలాన్ని గడుపుకుంటూ, ఏడాది మన జీవితాలని అలా ముగించుకుంటూ మన జీవితం ముగింపు దశలోనికి వెళ్ళిపోతున్నాం. సంఘాలకు వెళుతున్నాం, మీటింగ్లకు వెళ్తున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రసంగాలు చేస్తున్నాం. కానీ అసలు దేవునికి దగ్గరగా ఉండాలి అంటే ఎలాంటి విలువలు కలిగి జీవించాలనే ఆలోచన మరిచిపోయి ఏదో నామకార్థంగా వేషధారణ కలిగి జీవితాలను ముందుకు నడిపిస్తున్నాం. అసలు క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడు అని అంటే పలు జవాబులు మనం చెప్పొచ్చు.
అసలు దేవునికి నచ్చిన కుమారుడు తనలో చూపించే వారు మాత్రం చాలా తక్కువ. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ కర్నూలు ప్రాంతాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఎలాంటి విషయాలు చెప్పినా అర్థం చేసుకోగలరు మీరు. ఏ ప్రాంతాలకు వెళ్ళినా జనరల్గా మాట్లాడొచ్చు, కానీ ఈ ప్రాంతాలకు వస్తే మాత్రం వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిన అర్థం చేసుకునే స్థితి మీలో ఉందని మాకు తెలుసు. సరి అయిన వసతులు మీకు లేకపోవచ్చు, కానీ బైబిల్లో లోతైన సంగతులను అర్థం చేసుకునే జ్ఞానం దేవుడు ఈ ప్రాంతాలకు అనుగ్రహించాడు. అది మాకు తెలుసు. అందుకే కొంచెం లోతైన సంగతుల్లోనికి మనం వెళ్దాం. అసలు దేవునిలో కొనసాగుతున్న మనం, మారిన మనం, రక్షింపబడిన మనం, దేవుని యందే మా జీవితాలు ముందుకు వెళ్తున్నాయని అనుకుంటే, అసలు ఆ దేవునికి దగ్గరగా ఉంటే ఆ మనిషిలో ఎలాంటి లక్షణాలు కనబడతాయో ఒకే ఒక్క లక్షణం కొరకు ఈరోజు ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తిని నిలబెట్టి ఈయన పర్ఫెక్ట్ క్రిస్టియన్ అని ఎలా చెప్పగలమనంటే, ఆ వ్యక్తిలో ఖచ్చితంగా ఈ లక్షణం మనకు కనబడాలి. అర్థమవుతుందా? ఈరోజు ఎవరు దేవుని సంబంధులు, ఎవరు దేవుని ఆత్మచేత ప్రేరేపింపబడి నడిపింపబడుతున్నారు, ఎవరు దేవునిలో కొనసాగుతున్నారు, ఎవరు నిజమైన క్రైస్తవుడు, ఎవరు దేవుని కుమారులు, ఎవరు ఆత్మ సంబంధులు అనే ఒకే ఒక్క విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. అన్ని అవసరం లేదు. ఒక వ్యక్తిని చూపించి ఈయన నిజముగా క్రైస్తవుడు అని మనం దేనిని బట్టి డిక్లేర్ చేయగలం? చెప్పండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, కొన్ని జేమ్స్ గారే ఉన్నారనుకోండి. ఇప్పుడు వీరు దేవుని చేతే ప్రేరేపింపబడుతూ నడిపింపబడుతున్న వ్యక్తులు అని ఎలా డిసైడ్ చేయగలం? ఇప్పుడు మీరే ఉన్నారు, ఇంతమంది ఉన్నాం కదా. ఇప్పుడు మీలో నిజముగా దేవుని చేతే నడిపింపబడుతున్న వ్యక్తి, దేవునిలో కొనసాగుతున్నవారు అని ఒక వ్యక్తిని మనం ఎలా డిక్లేర్ చేయగలం? ఈయన నిజముగానే దేవుని కుమారుడు, ఈయన చేస్తున్న పరిచర్య దేవునికి నచ్చేది, ఈయన జీవిస్తున్న ఈ జీవితం దేవునికి ఇంపైన సువాసన గలదిగా ఉన్నది, ఈయన చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు అని మనం ఎలా డిక్లేర్ చేయగలం? అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థం చేసుకో. ఇప్పుడు ఏ వ్యక్తినైనా, బోధకుడనైనా, విశ్వాసినైనా, సంఘ కాపరినైనా, ఎవరినైనా, ఈయన దేవుని సంబంధి, ఈయన దేవుని కుమారుడు లేదా ఒక క్రైస్తవుడు, యథార్థముగా సేవ చేస్తున్న సేవకుడు అని మనం ఎలా గుర్తించగలం? ఎలా గుర్తించగలం? మనమైతే ఎలా గుర్తిస్తామనంటే, గొప్పగా ప్రసంగాలు చేశారనుకోండి, దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న దైవజనుడు. గొప్ప కీర్తనలు పాడావు అనుకోండి, చక్కటి స్వరాలతో, దేవుని ఆత్మచేత రగిలిపోతూ ఆయన్ని ఆరాధిస్తున్న గొప్ప స్వరం కలిగిన మంచి కీర్తనాకారుడు, ఈయన దేవునికి నచ్చిన వాడు అని అంటాం. సామాన్యంగా సంఘంలోను ఊరిలోను ఒక మంచి సాక్ష్యం ఏమైనా కలిగి ఉన్నాం అనుకోండి, ఉండరు అనుకోండి, ఒకవేళ ఇలాంటి మంచి సాక్ష్యం ఉన్న వాళ్ళని చూసి కూడా అంటాం, దేవుడికి నచ్చినట్టు బ్రతుకుతున్నాడండి అని. ఇంకా దేనిని బట్టి ఈయన క్రైస్తవుడు, ఈయన దేవుని చేత నడిపింపబడుతున్న వ్యక్తి, ఈయన పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే తన పరిచర్యను ముందుకు నడిపిస్తున్నాడు అని దేనిని బట్టి మనం డిక్లేర్ చేస్తాం? దేనిని బట్టి అంటే, ఇప్పుడు నేను ఇలా ప్రసంగాలు చేసిన తర్వాత నన్ను వేల మంది ఫాలో అవుతున్నారు అనుకోండి, యూట్యూబ్లో లక్షల మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, లక్షల లైక్లు కొట్టే ఫాలోయింగ్ నాకు ఉందనుకోండి, మీరు ఏమనుకుంటారు చెప్పండి? ఎంతమంది ఈయన్ని ఫాలో అవుతున్నారనంటే ఈయన గొప్ప సేవకుడు అనుకుంటారా? అనుకోరా? ఖచ్చితంగా అనుకుంటారు.
ఇంకా ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతూ ఉండగా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేని వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఈయన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి అనగానే నేను ప్రార్థన చేసి నీ అనారోగ్య పరిస్థితి నుండి విడుదల కమ్ము యేసు నామంలో అన్నాను అనుకోండి, వెంటనే తన స్వస్థత పొందుకుంటే నన్ను ఏమంటారు చెప్పండి? ఏమంటారు? దేవుని ఆత్మ చేత రగిలింపబడుతున్న దైవజనుడు, దేవునికి నచ్చిన యవనస్తుడు అని నాకు ఏవేవో ట్యాగ్లు ఇస్తారు. నేను ఇదిగో రాబోయే 3 గంటల్లో ఇక్కడ వర్షం పడుతుందని ప్రవచించగానే ఈ మీటింగ్ అవగానే వర్షం పడ్డది అనుకోండి, ఏమంటారు చెప్పండి? ప్రవచన వాక్కు, ప్రవచన ఆత్మవరం కలిగిన దైవజనులు, ఆత్మ ప్రేరేపణతో నింపబడిన దైవజనులు, ఈయన దేవునికి ఇష్టమైన వాడు, నిజమైన క్రైస్తవుడని ట్యాగ్ ఇస్తాం మనం. దేనిని బట్టి మనం డిక్లేర్ చేస్తున్నాం? మన కంటికి కనబడుతున్న దానిని బట్టి డిక్లేర్ చేస్తున్నాం, ఫాలోయింగ్ ను బట్టి డిక్లేర్ చేస్తున్నాం, ప్రసంగాలను బట్టి డిక్లేర్ చేస్తున్నాం, చేసే అద్భుతాలను బట్టి ఈయన నిజముగా దేవుని చేత నడిపింపబడుతున్నాడని ఫైనల్ చేస్తున్నాం. ఇంకా దేనిని బట్టి చేస్తారు చెప్పండి? మీకు తెలిసి చెప్పండి. టీవీలో గొప్పగా వాడబడుతున్నారు అనుకోండి, ఏమంటారు చెప్పండి? ఈయన నిజముగానే దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డ, అందుకే ఎంత గొప్పగా వాడబడుతుంది. దేనిని బట్టి మనం అంటే, లక్షల మంది సంఘం నన్ను వెంబడిస్తుంది అనుకోండి, ఒక నన్ను ఫాలో అవుతుంది అనుకోండి, నేనే దేవుని కుమారుడిని, నేనే అసలైన క్రైస్తవుని. నా ప్రసంగాలకి అనేక మంది యవనస్తులు రేపబడుతున్నారు అనుకోండి, ఈ ప్రసంగాన్ని బట్టి, ఈ వాక్చాతుర్యాన్ని బట్టి నేనే గొప్పని మీ దృష్టిలో. ఇంకా ఖాళీ లేకుండా 365 రోజులు ఖాళీ లేకుండా మీటింగ్లకు వెళ్ళిపోతే నన్ను మించిన దైవజనులు లేడేగా. నేను దేవునికి దగ్గరగా ఉన్నాను అనడానికి ఏం గుర్తంటే 365 రోజులు మీటింగ్కి వెళ్దాం. నేను అడుగుతున్నా, ఇవా గుర్తులు? ఇవా? ఖాళీ లేకుండా పరిచర్య చేయడం, ఖాళీ లేకుండా సువార్తను గురించి మాట్లాడడం, ఖాళీ లేకుండా అనేక మందికి వాక్యాన్ని పెంచడం, ఖాళీ లేకుండా అనేక మంది నా వెనకాల తిప్పుకొని మంది బలగాన్ని పోగేసుకోవడం, నా చర్చంతా నింపేసుకోవడం, అద్భుతాలు చేయడం, స్వస్థతలు జరిగించడం, వాక్యాన్ని బాగా జ్ఞానాన్ని వల్లించి మాట్లాడడం, ఇవా గుర్తులు క్రైస్తవుడికి? ఇవి మనం పెట్టుకున్న గుర్తులు, కానీ బైబిల్ వీటిని గుర్తుగా చెప్పలేదు. మరి ఎలా గుర్తించగలం? ఎలా గుర్తించగలమనంటే, బైబిల్ చెప్పింది చాలా స్పష్టంగా. యేసుక్రీస్తు వారు అన్నారు, ఒక వ్యక్తి ఈయన నిజమైన దేవుని కుమారుడు అనడానికి గుర్తు ఏంటంటే, వారిని ఎలా మనం గమనిస్తామంటే ఒకే ఒక్కటి, వారి ఫలముల వలన వారు బయటపడతారు. ఇక్కడ ఉంది మాట, చూడండి ఒకసారి. మత్తయి సువార్త అనుకుంటా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ వక్తులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మములను వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు నిజమైన బోధకుడు, లేదా ఎవరు నిజమైన క్రైస్తవుడు, ఎవరు దేవుని కుమారుడు అని ఎలా గుర్తించాలి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు ఏమీ లేదు, వారి ఫలములను బట్టి మీరు తెలుసుకుంటారు. ఏం ఫలము? అదే ఆత్మఫలం. ఇప్పుడు ఫలములు అనగానే మనం ఏమనుకున్నామంటే స్వస్థతలు చేయడం అనుకున్నాం. ఫలము అనగానే ఏమనుకున్నాం? దయ్యాల్ని వదలగొట్టడం అనుకున్నాం. ఫలము అనగానే వాక్చాతుర్యంతో జ్ఞానయుక్తమైన మాటలను వల్లించి మాట్లాడడం అనుకున్నాం. ఫలములు అనగానే ఫాలోయింగ్ అనుకున్నాం. ఫలము అనగానే సబ్స్క్రైబర్స్ అనుకున్నాం. ఫలము అనగానే ప్రసంగాలు అనుకున్నాం. అని ప్రభు అది మాట్లాడలేదు. ఒకవేళ ఇది ఫలం అనుకుంటే, ఈ ఫలములు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ అధ్యాయంలో. వీళ్ళందరూ ఏం చేశారట?
దయ్యాలను వదలగొట్టారట, స్వస్థతలు చేశారట, ఆయన నామాన్ని ప్రవచించారట. 22వ వచనం, ఆ దినమందు అనేకులు పైనుంచి చదువుతాం. 19వ వచనం, మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు, ఈ ఫలములు గల వాళ్ళందరూ ప్రభువును చూసి అంటారట, ప్రభువా ప్రభువా, మేము నీ నామాన్ని ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? వీళ్ళు చేశారా చేయలేదా? చేశారు. దయ్యాలను వదలగొట్టారు, అద్భుతాలు చేశారు, ప్రవచన వాక్కులు వల్లించి చెప్పారు, అన్నీ చెప్పారు. కానీ ప్రభు అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు. ఇన్ని అద్భుతాలు చేసినా, ఇంతమంది దయ్యాల్ని వదలగొట్టినా వీళ్ళెవరు ప్రభువుకు తెలియదా? తెలియదట. ఎందుకు తెలీదు? ఎందుకు తెలియదంటే వీళ్ళు ఇన్ని చేసిన వారిలో ఫలము లేదు. ఏ ఫలము లేదు? దేవుడు కోరుకున్న ఆ ఆత్మ ఫలము లేదు. వీళ్ళకి అద్భుతాలు ఉన్నాయి, వీళ్ళు మాట్లాడగలరు, ప్రసంగాలు చేయగలరు, దయ్యాలు వదలగొట్టగలరు, పెద్ద మినిస్ట్రీని రన్ చేయగలరు. వీళ్ళ ఖాళీ లేకుండా ప్రసంగాలు చెప్పొచ్చు, ఖాళీ లేకుండా తిరగొచ్చు, కానీ ప్రభువుకి ఎవరో వీళ్ళ తెలియదట. ఇప్పుడు మనం దేనిని బట్టి డిక్లేర్ చేస్తున్నాం? సమాజంలో ఉన్న మంచి సాక్ష్యాన్ని బట్టి, సమాజంలో ఉన్న పేర్లను బట్టి, చేసే అద్భుతాలను బట్టి, ప్రసంగాలను బట్టి మనం డిక్లేర్ చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఒకవేళ ఇవే గుర్తులైతే మనకన్నా గొప్పగా వాక్యాన్ని ప్రసంగాల రూపంలో దంచి కొట్టేవాడు మరొకడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? నాకన్నా బాగా చెబుతాడు, మీకన్నా బాగా చెబుతాడు. ఎవరు? సాతాను. ఇప్పుడు జ్ఞానయుక్తమైన మాటలను వల్లించడమే దేవుని కుమారుడు అనడానికి లక్షణం కాదు. మనకన్నా వాక్యంలో దిట్ట సాతాను. ఇంకేమనుకుంటున్నాం? ఫుల్ మినిస్ట్రీ చేసే వాళ్ళంతా దేవుని పిల్లలు అనుకుంటున్నామా లేదు? ఇలాంటివి నేను అడుగుతున్నా. మనం ఏం చేస్తాం? ఫుల్ టైం మినిస్ట్రీ. ఇప్పుడు 1 గంట ప్రసంగం చెప్పామంటే ఇంటికి పోయి మళ్ళీ పడుకుంటాం మనం అందరం. ఎంత గొప్ప దైవజనుడైనా 1 గంట ప్రసంగం చెప్పిన తర్వాత 2 గంటలు జర్నీ చేసి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుని మరలా రేపు పొద్దున్న అంతా ఖాళీగా ఉండి మరలా నైట్ మీటింగ్ వచ్చి ప్రసంగాలు చేస్తాం. దీన్ని మనం అంటాం ఫుల్ టైం మినిస్ట్రీ అని. ఇది ఫుల్ టైం మినిస్ట్రీ అయితే 365 రోజుల్లో ఏ గంట కూడా ఖాళీ లేకుండా పరిచర్య చేస్తున్న వారిని ఏమనాలి? ఎవరు ఆ పరిచర్య చేసేవాళ్ళు? ఎవరు? సాతాను. మనకన్నా ఫుల్ టైం మినిస్ట్రీ దానిది. 365 రోజులు, 24 గంటలు, ప్రతి నెలలో కనీసం మనకి గంటన్న గ్యాప్ ఉంటది. అది ఒక్క క్షణం కూడా గ్యాప్ తీసుకోదు. ఫుల్ టైం మినిస్ట్రీ. ఇప్పుడు మందిని బట్టి మనం అనుకుంటాం, ఇప్పుడు మనకన్నా పెద్ద గుంపు ఉంది ఎవరికి? సాతానికి. కోట్ల సమూహం ఉంది, వాడి దూతలు. ఇప్పుడు ఈ గుంపును బట్టి, ఈ మినిస్ట్రీని బట్టి కాదు, మరి నిజమైన దేవుని కుమారుడు అంటే ఎలా తెలుస్తుందంటే ఫలమును బట్టి తెలుస్తుందట. వారు ఎలాంటి ఫలాలు ఫలిస్తారు? ఎలాంటి ఫలాలు ఫలిస్తారంటే, నిజమైన క్రైస్తవుని మీరు గుర్తించండి, వారు ఈ లోకంలోనే బ్రతుకుతున్నా ఈ లోకం మీద అంత మక్కువ పెట్టుకుని బ్రతకరు. వాళ్ళు ఈ లోకంలోనే జీవిస్తారు, మనతో కలిసి ఉంటారు, కానీ వారి ఆలోచన అంతా పరలోకమందున్న ప్రభువు మీద ఉంటది. దానినే బైబిల్ అన్నది ఉన్నతమైన దృష్టి కలిగి జీవిస్తారట. ఏ దృష్టి అది? ఉన్నతమైన దృష్టి. ఉన్నతమైన దృష్టి అంటే ఈ భూసంబంధమైన వాటి మీద మనసించుకోరు. వారి ఆలోచన ఎప్పుడు ఈ దేహమందున్నను, దేహాన్ని విడిచినను ప్రభువు దగ్గరికి పోవాలని చూస్తారట. వారి ఆలోచన ఇక్కడే మన మధ్య జీవిస్తారు, కానీ వారు మనలా జీవించరు. నా ప్రభు దగ్గరకు పోవాలి, నా కొరకు మరణించిన ప్రభువుని చూడాలి, ఆ పరలోకపు వాతావరణంలో నేను కూడా పాలు పంచుకోవాలి, ఆ ప్రభువుని ఆరాధించాలి, పైనున్న వాటి మీదే మనసు నిలుపుకుని జీవిస్తారు తప్ప ఈ భౌతిక సంబంధమైన వాటి మీద మనసు నిలుపుకోరు. ఇది మొదటి లక్షణం. అయితే
అందరిలోనూ స్పష్టంగా కనబడాల్సిన ఒక లక్షణం ఉంది. అదే మనకు కావాల్సింది. నిజమైన క్రైస్తవంలో కనబడాల్సిన లక్షణం ఉన్నతమైన దృష్టి ఉండాలి. పరలోకమందున్న ప్రభువు మీద ఆసక్తి కలిగి జీవిస్తా, ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నా కొరకు మరణించాడని జ్ఞాపకం చేసుకుని ఆ త్యాగం కొరకు వారి జీవితాలను అర్పించడానికి కూడా సిద్ధపడతారు. ఇలాంటి ఆలోచన కలిగిన వారు అలానే పరిచర్య చేసుకుంటూ పోరు. ఇలాంటి ఉన్నతమైన దృష్టి కలిగిన వారు పరలోకం పరలోకం ప్రభువు ప్రభు అంటూనే తిరగరు. ఇలా ఎప్పుడైతే ప్రభువు మీద మనసు కలిగి జీవిస్తారో వెంటనే వారిలో ఒక నూతనమైన ఆలోచన మొదలవుతుంది. అదేంటో మనకు తెలియాలనంటే ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. జరుగుతున్న సందర్భం వివరిస్తాను చూడండి. యెషయా అనే ఒక ప్రవక్త ఒక దర్శనాన్ని చూస్తున్నాడట. భూలోకంలో ఉండి పరలోకపు వాతావరణాన్ని చూస్తున్నాడు. ఆయన ఏం కనబడుతుంది? ఆయనకి ఒక సింహాసనం ఉందట. జాగ్రత్తగా, ఒక మహాతో నిండిన సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన ధరించిన వస్త్రం ఆ దేవాలయం అంతా నిండిపోయిందట. ఆ వస్త్రం తెల్లగా మెరిసిపోతుంది, మహా వెలుగుతో నిండుంది. ఆ వస్త్రం ఆ మందిరం అంతా నిండిపోతే ఆ సింహాసనం మీద ఉన్న ఆ దేవుణ్ణి చూస్తున్నాడు. ఆ దేవుణ్ణి చూస్తూ చూస్తూ ఉండగా ఆయనకి మరొకటి కనబడింది. ఏంటది? ఆయన అలా ఉన్నప్పుడట మహాదూతలు, శరాపులు, కోట్ల సమూహంతో నిండిన ఈ శరాపులు ఆయనకు పైగా నిలిచి, వాటికి 6 రెక్కలుంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయట, 2 రెక్కలతో కాళ్ళని కప్పుకున్నాయట, 2 రెక్కలతో ఎగురుతున్నాయట. ఇదంతా ఎవరు చూస్తున్నారు? యెషయా గారు. ఇదంతా చూస్తున్నారు. ఒక గంభీరమైన వాతావరణం తనకు కనబడుతుంది. చూస్తూ 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 ఉండగా కోటాను కోట్ల సమూహం వారి కంఠ స్వరములతో ఏకముగా అందరూ ఏకమై ఒకేసారి దేవుణ్ణి ఆరాధిస్తున్నారట. ఏమని? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. వారి కంఠ స్వరములతో గట్టిగా గొప్ప స్వరముతో దేవునికి ప్రతిగానాలు చేస్తున్నారట. ప్రతిగానాలు చేస్తూ ఆయన ఆరాధిస్తూ ఉంటేనట దాని పునాదులు, గడప కమ్ముల పునాదులు అదిరిపోతున్నాయట. అంటే వారి స్వరాలు ఎంత గంభీరంగా వారి స్వరములను ఎత్తి పాడుతున్నారనంటే వారి వాయిస్ కి అక్కడున్న పరలోకపు వాతావరణంలో ఉన్న ఆ గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట. ఇప్పుడు ఇక్కడున్న మీరు అందరూ ఏక శబ్దంతో ఒకే సమయంలో అందరూ ఒకే స్వరం ఎత్తి ఒక్కసారి పాట పాడితే ఎలా ఉంటది? ఊర్లో ఏదో జరిగిపోతుందని ఊరంతా ఇక్కడికి వస్తుంది. అవునా? ఇప్పుడు ఎక్కడున్న ఈ కొద్ది మందే ఇలా అరిస్తే ఊరంతా ఏదో జరిగిందని భయపడితే కొంతమంది ఒకే దేవుణ్ణి అంటున్నాయట, పరిశుద్ధుడు 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 అని. దేవదూతలు మాట్లాడితే ఉరుములు మెరుపులకే పరిగెత్తి పారిపోతాం. అలాంటిది కోట్ల మంది ఈ సమూహం ప్రభువుని ఆరాధిస్తుందట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆయన మహిమను చూస్తున్నాయి. చూస్తున్న ఈ దేవదూతలు నిలిచి ఊరకే ఉండలేక ఆయన్ని ఎలా పొగడాలో, ఆ పరిశుద్ధుని చూసి ఏ మాట మాట్లాడాలో తెలియక భాష మోగబోయింది. ఆ దేవుణ్ణి ఎలా కొని ఆడాలో తెలియని భాషతోనే వారు సరిపెట్టిన పదాలే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క లక్షణాలను వివరించడానికి వారి దగ్గర భాష లేదు. భాష మోగిపోయింది దేవుని దగ్గర. పరిశుద్ధుడు 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 అంటుంటే అక్కడ గంభీరమైన వాతావరణం నెలకొంది. ఇదంతా యెషయా గారు ఆత్మచేత నిండుకొని దర్శనంలో చూస్తున్నాడట.
ఎవరు? యెషయా గారు. ఈయన సామాన్యుడు కాదు. ఈయన చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. పెద్ద ప్రవక్తల పరంపరలో మొట్టమొదటిగా నిలిచిన ప్రవక్త యెషయా గారు. రాజరిక వంశానికి చెందిన ఈ యెషయా గారు ప్రవక్తగా దేవుడు పిలుచుకున్నాడు. వాళ్ళ తండ్రి ప్రవక్త కాదు, అయినా సరే దేవుడు తనను పిలుచుకున్నాడు, నిలబెట్టుకున్నాడు, పరిచర్యలో కొనసాగుతున్నాడు. అలా కొనసాగుతూ 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 ఉండగా ప్రభు మీద మనస్సు కలిగిన వాడు ఎవరు? యెషయా గారు. ఎప్పుడు తన జీవితంలో దేవుడు 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 అని చెప్పుకుంటూ తిరిగాడు. దేవుడు 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 అని ఆయన మీద మనసు నిలుపుకుని ఉన్నాడు. ఇలా దేవుని నిలబడిన ఈ యెషయా గారిని ఆత్మ ఆవరించినప్పుడు ఈ ఆత్మావేశము చేత దర్శనాన్ని చూస్తున్నారు. చూస్తున్నప్పుడు గొప్ప వాతావరణం తనకు కనబడుతుంది. ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత బెంబేలెత్తిపోయిన ఆయన అంటున్నాడు, దేవుడంటే ఇష్టం ఎవరికి? యెషయా గారికి. దేవుని మీద మనసుంది, దేవునిలోనే కొనసాగుతున్నాడు, దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఎంత గొప్ప ఈయన ఈ వాతావరణాన్ని, ఈ భీకరమైన గంభీరమైన వాతావరణాన్ని చూసేసరికి తనకు అర్థమైపోయి అంటున్నాడు. ఇప్పుడు కిందకు చదువుదాం. 6వ వచనం. 6వ వచనమా 5వ వచనమా? 5వ వచనం. అప్పుడు ఈ 4 నుంచి, వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమముతో నిండి ఉండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించి ఉండను, నేను నశించి తిని. ఏమంటున్నారు యెషయా గారు? ఈ వాతావరణం, పరలోక దృశ్యాలను చూసిన ఆయన, పరలోకపు వాతావరణం మీద మమకారం కలిగిన ఈయన, దేవుని మీదే మనసు నిలుపుకున్న ఈ యెషయా గారు అంటున్నారు, అయ్యో నేను అపవిత్రుడను, అపవిత్రుడను. తనకు అర్థమైంది తన జీవితం. ఆ వాతావరణాన్ని ఎప్పుడైతే చూశాడో, ఆ ప్రభు యొక్క మహిమను ఎప్పుడైతే చూశాడో, ఆ దర్శనం తనకు ఎప్పుడైతే కలిగిందో, తన జీవితాన్ని తను చూసుకున్నాడు. నా జీవితం ఏమాత్రం సరిపోదయ్యా, నేను పాపిని, నేను అపవిత్రుడను, నా పెదవులు, నా జనులను పవిత్రమైన వారు, నీ మహిమ నేను ఎలా ఉన్నానంటే నాశనానికి జోగుతున్న వాడిలా ఉన్నా. మీరు అబ్జర్వ్ చేయండి, పరలోకమున్న ప్రభువుని చూస్తున్న ఆయన, దేవుని మహిమను చూస్తున్న ఈ యెషయా గారు దేవుని మహిమను చూస్తూ ఏమంటున్నాడు ఆయన? మనమైతే ఏమంట చెప్పండి? ఇప్పుడు ఇలాంటి భీకరమైన వాతావరణం మనకే కనబడుతుంది అనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఫస్ట్ మనం భయపడతాం లేదా ఆనందపడతాం. ఈ రెండే చేస్తాం. ఒకటి సంతోషిస్తాం, లేదా భీకరమైన స్వరాల నుండి వస్తున్న ఆ ధ్వని విని భయపడిపోతాం. ఆ మహా వెలుగుతో నిండుకొని ఉన్న ఆ దేవుని చూసి ఆశ్చర్యపోతాం. ఇదేంటి అనుకుని బెంబేసిపోతాం మనమైతే. కానీ యెషయా గారు అంటున్నారు, దేవుని ఆత్మ చేత నిండుకున్న వ్యక్తి కాబట్టి ఆ మహా వెలుగుని ఎప్పుడైతే చూసారో, ఆ దేవుని మహిమను ఎప్పుడైతే తను చూస్తున్నాడో దర్శనంలో, దేవుని మహిమను చూడగానే తను అంటున్నాడు, దేవా నేను అపవిత్రున్నయ్యా, నా పెదవులు బాగోలేదు, నా చూపు బాగోలేదు, నా మాటలు బాగోలేదు, అసలు నా జీవితం నీరు చూడడానికి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడే ఉంది. దేవుడు తన జీవితంలో పలకరించేసరికి, దేవుడు తనకి ఎదురైపోయేసరికి వెంటనే యెషయా గారు ఏం చూస్తున్నారు చెప్పండి? ఏం చూస్తున్నారు? తన అంతరంగ జీవితాన్ని చూస్తున్నాడు ఆయన. ఒక చూస్తున్నాడు, దేవుని చూస్తున్న ఆయన వెంటనే తన జీవితాన్ని తను చూసుకున్నాడు. ఆ మహా వెలుగును మహిమను చూస్తున్నాడు, తన జీవితాన్ని ఎలా చూసుకున్నాడు? ఆలోచించాడు, సరిపోదయ్యా నా జీవితం, నేను ఏమాత్రం సరిపోను నీ ముందు. ఇంత భీకరమైన దృశ్యంలో కోట్ల దేవదూతల మధ్య, ఈ శరాఫుల మధ్య, మహాదూతల మధ్య ఉన్న నీ మీద నాకు మక్కువ ఉంది. కానీ నాకు అర్థమైపోయింది, నా జీవితాన్ని బట్టి నేను మట్టి మనిషిని, యోగ్యత లేని వాడిని, నీ మహిమను చూడడానికి కూడా నా కళ్ళకి యోగ్యత లేదు.
నీ కొరకు మాట్లాడడానికి కూడా నా పెదవులకి అర్హత లేదు, నా నోటికి అర్హత లేదు. నా జీవితం నాకు అర్థమైంది, నేను అపవిత్రమైన వాడని. దేవుని ఆత్మ చేత నడిపింపబడితే నిజముగా నీ జీవితంలో పలకరించి నువ్వు రక్షణలో కొనసాగితే మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సింది మన అంతరంగ జీవితం. దేవుని మీద ఆశ మనం ఉంటది, చస్తే దేవుని దగ్గరికి పోవాలని ఉందా? ఉంటది. కానీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే అసలు నా జీవితం సరిపోతుందా లేదా అని చూడాలి. యెషయా అంటున్నాడు, నేను నశించిపోతానయ్యా, నా జీవితం నాశనానికి జోగుతుంది, నా జీవితం ఏ మాత్రం సరిపోదు. నేనే కాదు, నా ప్రజల జీవితం. నేను అడుగుతున్నా, యెషయా గారే నా పెదవులు అపవిత్రమైనవంటే మన జీవితాలు ఎలాంటివి చెప్పండి? పరలోకం మీద ఆలోచన, ఆశ ఉంది మనకి, పైన ఉన్న వాటిని వెతుకుతున్నాం, దేవుడికి ఇష్టం ఉంది, సన్నిధికి వెళ్తున్నాం, అన్ని ఉన్నాయి. కానీ ఆ దేవుణ్ణి చేరుకోవడానికి, దేవుని సహవాసంలోనికి వెళ్ళడానికి, ఆ దేవుణ్ణి ఆరాధించి ఆ స్థితిలోనికి పోవడానికి ఏ రోజైనా మన జీవితాల్ని మనం టెస్ట్ చేసుకున్నామా? యెషయా గారిలా వాతావరణం చూస్తూ, మహిమను చూస్తూ, దేవుని యొక్క ఉన్నతమైన సింహాసనాన్ని చూస్తూ ఆయన చూడగానే వెంటనే అర్థమైపోయింది, గొప్ప వ్యక్తి అండి, దేవుని కొరకు ఆహుతైపోయిన దీపం యెషయా, దేవుని కొరకు హతసాక్షిగా మరణించిన జీవితం కలిగిన యెషయా. ఆయన ముగింపు ఎలా ఉంది చెప్పండి? హెబ్రీ పత్రికలో రాస్తారు కదా, రంపములతో కోయబడిరని. ఎవరి కొరకు? యెషయా. రంపం కోసేశారు, ఆయనని 2 భాగాలుగా రంపంతో కోసి చీరేశారు, 2 భాగాలు చేసేశారు. బ్రతుకున్న మనిషిని 2 భాగాలుగా చీరేసి విడదీసి చంపేశారు. 2 భాగాలు రంపంతో కోసి చంపేశారే. నేను అడుగుతున్నా, దేవుని కొరకు హతసాక్షి అయిపోయిన యెషయా గారే అంటున్నారు ఏమని? నేను సరిపోనయ్యా, నేను అపవిత్రుణ్ణి. మన జీవితం మనం ఎప్పుడు చూసుకోవాలని అంటే, మనం రక్షణలోనికి వచ్చామని సంబరపడకు, నేను మారిపోయానని సంబరపడకు, దేవుని సన్నిధిలో ప్రతి ఆదివారం మానకుండా వస్తున్నానని సంబరపడకండి, గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తున్నారని సంబరపడొద్దు, మిమ్మల్ని 1000 మంది ఫాలో అవుతున్నారని సంబరపడొద్దు, మీకు మంచి సాక్ష్యం ఉందని సంబరపడొద్దు. నువ్వు చూసుకోవాల్సింది మొట్టమొదటిగా నీ అంతరంగ జీవితాన్ని చూడు. నిజముగా దేవుడు మనకు పరిచయం అయితే చెప్తున్నా, నిజముగా దేవుని దర్శనం మనకుంటే, మనం కొనసాగితే ఊరకే నిలబడం. ముందు మన జీవితాలను చూసుకుంటాం, ఎలా ఉన్నామో ప్రతిరోజు మన జీవితాన్ని చూసుకుంటాం. యెషయా తన జీవితాన్ని చూసుకుంటే ఏ రోజైనా మన జీవితాన్ని మనం చూసుకుంటున్నామా? పరలోక వాతావరణాన్ని చూసి, మహిమను చూసి ఆయన తన జీవితాన్ని చూసుకున్నాడు. వెంటనే మనం ఏ రోజైనా మన అంతరంగ స్వభావం ఎలా ఉందని చూసుకుంటున్నామా? నలుగురిలో ఎలా ఉన్నామని చూసుకుంటాం, 400 మధ్య ఎలా ప్రవర్తిస్తున్నామని చూసుకుంటాం. ఏ రోజైనా 4 గోడల మధ్య ఎలా ఉంటున్నామని గ్రహిస్తామా? మనసును పెట్టం. అదే గుర్తు నువ్వు దేవునిలో ఉన్నావా లేదా అనడానికి. మధ్య మంచి సాక్ష్యం కొరకు వేషధారితనంతో, సంఘంలో మంచి పేరు కొరకు, ఊరిలో మంచి పేరు వేషధారంతో, నటన జీవితంతో. కానీ ఏదైనా మన అంతరంగ స్వభావాన్ని, 4 గోడల మధ్య నలుగురు లేనప్పుడు ఎలా ఉంటున్నామని మనల్ని మనం ఒక్కసారి మన జీవితాన్ని చూసుకున్నామా? యెషయా గారు దేవుని ఆత్మ చేత నింపబడిన వెంటనే ఆయన చూసుకున్నాడు, ఆ జీవితం బాగోలేదు అంటున్నాడు. మరొక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఒకసారి చూడండి, లోకసువార్త 4వ అధ్యాయం ముగించుకుందాం. లోకసువార్త 4వ అధ్యాయం లోకసువార్త క్షమించండి 5వ అధ్యాయం 8వ వచనం. 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. జరుగుతున్న సందర్భం ఏంటి?
పరలోకమందున్న ప్రభు దేవుడు దీనుడిగా భూమి మీదకి వచ్చి శిష్యుల్ని ఏర్పాటు చేసుకుంటున్న క్రమం. ఆయన సువార్త ప్రయాణానికి ముందు శిష్యుల గుంపుని రెడీ చేస్తున్నప్పుడు ఆ శిష్యులలో ఒక శిష్యుడైన సీమోను పేతురు గారిని పిలిచే సమయానికి పేతురు గారు చేపలు పట్టే ఆ నది ఒడ్డున తిరుగుతున్నాడు, సముద్రం మధ్య. అలా నది ఒడ్డున అలా తిరుగుతుండగా యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చినప్పుడు ఏమీ పర్లేదని అడిగితే, ఏం పర్లేదయ్యా, రాత్రంతా వేసాం, ఎక్కడ ఏమి దొరకలేదంటే, ఇప్పుడు నేను చెబుతున్నా పలానా ప్రాంతంలో వేయనగానే రాత్రంతా వేసామయ్యా, మళ్ళీ వేయమంటున్నావు, సర్లే నీ మాట చొప్పున వేస్తామని వేశారు. ఆ చేపలు పడ్డాయి. ఆ చేపల రాశికి వారు దోణుల్లో లాగలేకపోయేసరికి పక్కనున్న వారు వచ్చి వారికి సహాయం చేశారు. ఇలా లాగిన తర్వాత ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో, పేతురు గారి జీవితంలో అప్పటి వరకు జరగని ఒక అద్భుత కార్యం తన జీవితంలో జరిగింది. తన ఎదురుగా ఉన్నవాడు ఎవరో కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడని గ్రహించిన ఆయన హృదయంలో నుండి ఏమొస్తుంది మాట? ఇప్పుడు చదవండి. ప్రభువా, నన్ను విడిచిమ్ము, నేను పాపాత్ముడను అని చెప్పి ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి ఏమంటున్నారైనా, ఇదిగో దేవా, నేను పాపాత్ముడను, నేను పాపాత్ముడను. యేసు మోకాలి ఎదుట సాగిలపడి ఆయన అంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని డైరెక్ట్ గా చూసారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు తన జీవితంలోనికి వచ్చారో, వెంటనే పేతురు గారు అంటున్నారు, దేవా, నేను పాపిని. మీరు అబ్జర్వ్ చేయండి, జీవితాల్లో ఏముందంటే దేవుని పరిచయం వారి జీవితంలోనికి రాగానే వారి జీవితంలో నుండి పశ్చాత్తాపం బయటకు వస్తుంది. కనగానే దేవుని దర్శనం వారి జీవితంలో జరగగానే వెంటనే వారు ఏమి చేయట్లా, వారి జీవితాలను వారు చూసుకుంటున్నారు, వారు అంతరాన్ని చూసుకుంటున్నారు, వారి ఆలోచన స్థితిని, మనస్సాక్షిని చూసుకుంటున్నారు, వారి మనస్సును బట్టి చెబుతున్నారు, దేవా, నేను అర్హుని కాదయ్యా, నేను పాపాత్ముడను. సాగిల పడిపోయి అంటున్నాడు పేతురు గారు, నేను పాపాత్ముడను, నా జీవితం సరిపోదు, నా యొద్ద నుండి వెళ్ళిపో, నేను సరిపోతున్నాడు. తన జీవితాన్ని చూసుకున్నారు. నెక్స్ట్ పేతురు గారు తన జీవితాన్ని చూసుకున్నాడు. ఎప్పుడు? దేవుని దర్శనం వారి జీవితంలో కలిగినప్పుడు, దేవుని పరిచయం జీవితంలోనికి వచ్చినప్పుడు. ఇదే మాట మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని పరిచయమే మనకి చాలా రోజులు అవుతుంది, రక్షణలోకి వచ్చి చాలా రోజులు అవుతుంది, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం, దేవుని కొరకు నిలబెడుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఎన్ని చేస్తున్నాం. ఏదైనా నీ మనస్సాక్షిని ప్రశ్నించావా, బాగున్నావా అని? నిజముగా కొనసాగితే చెప్తున్నాను, నిజముగా కొనసాగితే వారి క్రియలలో నుండి, వారి హృదయంలో నుండి పశ్చాత్తాపం బయటకు వస్తుంది. దేవా, నా జీవితం సరిపోదు, నేను యోగ్యుడు, నేను ఏమాత్రం పనికిరాని వాడును, ఎన్నికలేని నా జీవితాన్ని నీ యొద్ద పెట్టడానికి అసలు ఏమాత్రం సరిపోనాయా? నా మాట కానీ, నా చూపు కానీ, నా ప్రవర్తన కానీ అసలు ఏది బాగోలేదు, సరిపోను. పేతురు గారు అదే మాట అన్నారు, ఈ యెషయా గారు అదే మాట అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుని ఆత్మ చేత నడిపింపబడితే, దేవుని కుమారుడవైతే, నిజమైన క్రైస్తవుడవైతే దేవుని మీద ఆశ కలిగి జీవించడమే కాదు, ఆ దేవుని మీద మమకారం ఉంటే నీకు నీ అంతరంగ జీవితాన్ని నువ్వు చూసుకోవడం స్టార్ట్ చేయి. నీ మనసు ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకోవడం ప్రారంభించు. నిజమైన క్రైస్తవుడైతే, నేను చెప్తున్నా, నిజమైన క్రైస్తవుడైతే తన జీవితాన్ని ఎల్లప్పుడూ పరీక్షించుకుంటాడు, తన జీవితాన్ని పరీక్షించుకుంటాడు, తన జీవితం ఎల్లప్పుడూ దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండి చేస్తాడు. అలా చూసేవారున్నారా? ఉన్నారు. బైబిల్లో ఉన్న ఒక భక్తుడు, ఆయన దేవుని ఎదుట నిర్దోషంగా కనబడాలని ప్రతిరోజు తన అంతర్వానితో మాట్లాడతాడు. ఆయన ఎవరైనా? అపోస్తలుడైన పౌలు గారు. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అందరూ బైబిల్ తెరండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం
అపోస్తలుల కార్యములు 24 అధ్యాయం 16 వచనం. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను నా మనస్సాక్షి నిర్దోషమైనది అభ్యాసము చేసుకొనుచున్నాను. ఎవరైనా పౌలు గారు ఆ రోజు ముందు మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు, దేవుని కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. ఇదిగో నా జీవితాన్ని నేను ఎలా చూసుకుంటున్నానంటే ప్రతి రోజు దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలని అభ్యాసం చేస్తున్నాడట. మరలా చదువు 24 అధ్యాయం 16 ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారే ఆయన స్వార్థ ప్రయాణాలలో ఆయన ఖైదీ అయిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఏమని? నా జీవితంలో అభ్యాసం చేస్తున్నాడట. ఏ అభ్యాసం? దేవుడి ఎదుట నేను ఎల్లప్పుడూ నిర్దోషిగా కనబడాలని. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారే దేవుని ఆత్మ చేత నింపబడిన వ్యక్తి కాబట్టి, దేవుని మీద మమకారం ఉన్న వ్యక్తి కాబట్టి, దేవుని సేవ సాగుతున్న వ్యక్తి కాబట్టి తన జీవితంలో ఏమంటున్నారైనా, నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా, నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషమైనదిగా ఉండాలి. జనుల ఎదుట దోషి తర్వాత సంగతి. ముందు నా మనస్సాక్షి చెప్పాలి నేను దోషినా కాదని. ఎప్పుడెప్పుడు చూసుకుంటాడు ఆయన? ఎల్లప్పుడూ ప్రతి తన జీవితాన్ని చూసుకుంటాడట. జీవితాన్ని చూసుకుని ఏదైతే దేవునిలో ప్రభావవంతంగా నిలబడకుండా చేస్తుందో, తన జీవితంలో ఏదైతే దేవుని కొరకు ప్రభావవంతంగా పని చేయకుండా వెనక్కి లాగుతుందో, ఏదైతే దేవుని దీవెనలు అందుకోవడానికి దేవునికి పౌలు గారికి మధ్య అడ్డుగా ఏదైతే నిలబడుతుందో దానిని వదులుకోవడానికి ప్రతిరోజు ఆయన అభ్యాసం చేస్తున్నాడు. అభ్యాసం అంటే సాధన అంటే ప్రాక్టీస్. ఆయన ప్రతి సాధన చేస్తున్నాడు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఏం ప్రాక్టీస్ చేస్తున్నాడు? దేవుని ఎదుట నిర్దోషిగా ఉన్నాను నేను. ఆ దేవుని మీద మమకారం సరిపోదు. దేవుని ఎదుట దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నప్పుడు నీ హృదయం ఆయన ఎదుట నిర్దోషిగా కనబడాలి. పౌలు గారు తన హృదయాన్ని ప్రతిరోజు, ఎల్లప్పుడు అంటే ప్రతిరోజు, సంవత్సరానికి ఒకసారి కాదు, క్రిస్మస్ ఒకసారి కాదు, మీటింగ్ లో ఒకసారి కాదు, కాదు, ప్రతి తన జీవితాన్ని చూసుకుంటున్నాడట. చూసుకుని దేవుని ఎదుట నేను ఎలా ఉన్నానా అని రోజు ప్రాక్టీస్ చేస్తున్నాడట. దేవుని కొరకు వీరోచితంగా ఆడుతున్న పౌలు గారే తన జీవితాన్ని చూసుకుంటే, ఏ రోజైనా, రోజు వద్దు, అయినా దేవుని ఎదుట నేను నిర్దోషిగా ఉండాలని నీ మనస్సాక్షిని నువ్వు అదుపులో పెట్టావా? పెట్టలే. పౌలు ప్రతి తన అంతర్వాణి ఎలా ఉందో చూసుకుంటున్నాడట. తన అంతర్దృష్టి ఎలా ఉందో చూస్తున్నాడట. తన మనస్సాక్షి, మనసు ఎలా ఉందో చూస్తున్నాడట. ఒకవేళ గాడి తప్పుతున్నట్టు అనిపిస్తే తీసుకొచ్చి గాల్లో పెడుతున్నాడట, ప్రాక్టీస్ చేస్తున్నాడట. మనకున్నది ఎలాగా? ఆయన ఎప్పుడు చేస్తున్నాడు, ఎల్లప్పుడూ చేస్తున్నాడు ప్రాక్టీస్. మనము ఎల్లప్పుడూ చేస్తాం. ఏం చేస్తాం చెప్పండి? ఆయన ప్రతిరోజు దేవుని ఎదుట నిర్దోషిగా ఎలా కనబడాలా అని ప్రాక్టీస్ చేస్తే మనము కూడా ప్రాక్టీస్లు చేస్తాం. ఏంటవి? ఎవ్వరికి కనబడకుండా అందరి కళ్ళు గప్పి ఆ గోడ ఎలా దూకేలా అని ప్రాక్టీస్ చేస్తాం. ఎవరు మనం? ఎవరు? క్రైస్తవులమని ట్యాగ్ భుజాల మీద వేసుకుని తిరుగుతున్నాం మనం. దేవుని ఆత్మ చేత నింపబడిన ఈ వ్యక్తి ప్రతిరోజు దేవుని ఎదుట నిర్దోషిగా ఎలా కనబడి అభ్యాసం చేస్తే మనం
ప్రాక్టీస్ చేస్తున్నాం? జీవితాల్ని నాశనం చేసుకునే ప్రాక్టీస్. అందరి కళ్ళు కప్పి ఎవరికి తెలియకుండా ఎలా బస్ ఎక్కిపోవాలని ప్రాక్టీస్లు ఉంటాయి మనకి. ఎవ్వరికి తెలియకుండా సెకండ్ కాల్ చేసి ఆ సెంటర్ ప్రెస్ నవ్వులుకుని వచ్చేలా ప్రాక్టీస్లు ఉంటాయి మనకి. ఎవరికి తెలియకుండా ఆ మందు తాగేసి అటు ఇటు పోకుండా ఎలా స్టడీగా నిలబడాలని ప్రాక్టీస్ చేస్తాం. ఈరోజు మనకున్న ప్రాక్టీస్లు ఏంటి? వీటితోనే జీవితాల్ని, దేహాల్ని నాశనం చేసుకునే వాటి మీద ప్రాక్టీస్. మామూలుగా కాల్చడం మానేసి అలవాటైపోయిన ఈ అభ్యాస పరులు రింగులు రావాలని చెవుల్లోంచి ముక్కుల్లోంచి ఊతారట. ఏంటి? పొగ. ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ లోనే మన దగ్గర ఎత్తేసి ఇక దించకుండా తాగేయాలి. ప్రాక్టీస్. ముక్కుల్లోంచి వచ్చేసి చచ్చిపోయిన పర్లా ప్రాక్టీస్. దేవుని ఎదుట, దేవుని సంఘం ఎదుట, దేవుని మహిమ ఎదుట దోషిగా కాకుండా నిర్దోషిగా ఉన్న ప్రయత్నం చేసేవారు లేరు. దేహాల్ని నాశనం చేసుకోవడానికి ప్రాక్టీస్లు ఉన్నాయి. ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవడానికి ప్రాక్టీస్లు ఉన్నాయి. తల్లిదండ్రులు కళ్ళు కప్పి వారికి దొరకకుండా నాన్న బైక్ వెనకాల కూర్చుని చాటింగ్ చేసే ప్రాక్టీస్లు ఉన్నాయి. కీబోర్డ్ ను కూడా చూడకుండా. ఏం ప్రాక్టీస్లు ఉన్నాయి మనకి ఈ మధ్య వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే కీబోర్డ్ ని చూడాలి, అవునా? అది లేదు. ప్రాక్టీస్. రోజు అలవాటు అయిపోయి ఏ అక్షరం ఎక్కడ ఉంటుందో బాగా తెలిసి ఇలా మాట్లాడుతూనే చాటింగ్ చేస్తారు. ప్రాక్టీస్. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడు. ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రాక్టీస్ మనకి. తల్లిదండ్రుల కళ్ళు ఎలా కప్పాలా అని, ఎవరికి దొరకకుండా చేయాల్సినవన్నీ చేసేసి, ఎలా మెసేజ్లు అన్నీ పెట్టేసి, మాట్లాడుకోవాల్సినవన్నీ మాట్లాడేసుకుని ఎవరికి దొరకకుండా ఎలా ఉండాలని ప్రాక్టీస్. క్లియర్ చార్ట్ కొట్టడం. కొడుతున్నారా? ప్రాక్టీస్. అది అభ్యాసం చేస్తున్నారు. ఎంత స్పీడ్గా క్లియర్ చార్ట్ కొట్టాలని అభ్యాసం. చూడాల్సినవి అన్నీ చూసేసి క్లియర్ హిస్టరీ కొట్టడం ప్రాక్టీస్. దేవుని ఎదుట నిర్దోషిగా ఎలా కనబడాలా, దేవుని ఎదుట ఎలా ఆయనకి దగ్గర కావడానికి, నా జీవితంలో నన్ను దూరం చేసే పరిస్థితుల్ని ఎలా జయించాలనే ప్రాక్టీస్ లేదు. జీవితాల్ని నాశనం చేసుకునే ప్రాక్టీస్ ఉన్నాయి ఈరోజు. ఏ రోజు మనస్సాక్షితో మాట్లాడి జీవితం బాగోలేదు, దీన్ని సరి చేసుకుందాం, నా దేవుణ్ణి నేను ఎదుర్కోవాలంటే ఈ జీవితం సరిపోదని మనంతర్వానితో మాట్లాడుకునే ప్రాక్టీస్ లేదు మనకి. పౌలు గారు అంటున్నారు, దేవుని ఎదుట ఎల్లప్పుడు 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 నిర్దోషిగా ఉండాలి నేను. ఆయన నా మీద వేలెత్తి చూపించడానికి నా మనస్సాక్షి కూడా నాకు అవకాశం ఇవ్వకూడదు. ఆయన ఎదురుగా నేను నిలబడితే నేను సరిపోయిన వాడని అనకపోయినా నీలో ఏ దోషం లేదనే పేరు కొరకు ప్రాకులాడుతున్నాడు పౌలు గారు. ఇలాంటి జీవితాలు మనకున్నాయా? మన స్థితిని మనం చూసుకుంటున్నామా? దేవునిలో కొనసాగుతున్నాం అనుకుంటున్నాం, కానీ మన రహస్య జీవితాన్ని మనం పట్టించుకోవట్లా. యెషయా గారు రహస్య జీవితాన్ని చూసుకుని అంటున్నారు, అంత గొప్ప దైవజనుడే అంటున్నాడు నేను సరిపోనని. పేతురంతటి ఆయనే అంటున్నాడు నేను పాపాత్ముడిని. ఏ రోజైనా ఒప్పుకున్నామా మనసారా? మనందరం పాపులు మనకు తెలుసు. మనమందరం ఎంత దోషమో మనకు తెలుసు. మనం ఎంత పాపంతో నిండిపోయిన ఆ గుంటలో దొర్లుతున్నామో మనకు తెలుసు. అయినా సరే ఏ రోజైనా దాని నుండి బయటికి రావాలని ప్రాక్టీస్ చేస్తున్నామా? లేదు. చాలా మంది అడుగుతారు కదా, ఎన్నిసార్లు నిలబడదాం అనుకున్నా నేను నిలబడలేకపోతున్నా, ఎన్నిసార్లు ఈ బలహీనతలను జయించాలనుకున్నా నేను జయించలేకపోతున్నా. ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు జయించలేకపోతున్నాం అంటే కారణం అభ్యాసం లేదు, సాధన లేదు, నిలబడాలనే ఆ కృషి పట్టుదల మనలో లేదు. పర్వాలేదులే, ఏం కాదులే, ఈ ఒక్కసారికే కదా, పర్వాలేదులే, ఏం కాదులే, నిర్లక్ష్యం. పర్వాలేదులే, నా దేవుడు ఏమీ అనలే, నిర్లక్ష్యం. ఈ ఒక్కసారి చేసి మరలా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే నా ప్రభు నన్ను క్షమిస్తాలే, నిర్లక్ష్యం. పౌలు గారికి అది లేదట. ఇదిగో దేవునిలో నేను ప్రభావవంతంగా ఆయన కొరకు నేను వెలగాలి అని అంటే
నాలో ఏ లోపం ఉండకూడదు. నేను ఆయనకి నచ్చాలి అని అంటే, ఆ మహిమను నేను ఎదుర్కోవాలి అని అంటే, ఆయన సహవాసంలోనికి నేను వెళ్ళిపోవాలి అని అంటే, నేను ప్రాక్టీస్ చేస్తున్నా ప్రతిరోజు. ఎంతగా ప్రాక్టీస్ చేశాడైనా, ఎంతగా ప్రాక్టీస్ చేశాడంటే, ఈ మత్స్యమైన ఈ శరీరమందు, ఈ నాశనమైపోయే ఈ శరీరమందు యేసుక్రీస్తు వారి యొక్క జీవం ప్రత్యక్షం అవ్వాలి, అలా కనబడాలని ఆయన సాధన చేశాడు. ఆయన చూస్తే యేసుక్రీస్తు వారు కనబడాలి అని ఎంత సాధన చేశాడు ఆయన. ఎక్కడుంది ఆ మాట మీకు జ్ఞాపకం ఉండేది అండి ఒకసారి? ఫిలిప్పీ పత్రిక, ఎఫెసీ పత్రిక అనుకుంటా. దొరికితే చెప్పండి. దొరకకపోతే మీకు దొరికిన తర్వాత చెప్పండి. అక్కడ ఉన్న మాట, మా జీవము క్రీస్తుతో కూడా ఆయన మా శరీరమందు ఆయన జీవము ప్రత్యక్షము కావాలని ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడట. ఎంతగా ఆయన జీవితంలో ప్రభు కొరకు ఆయన ప్రాక్టీస్ సాధన చేస్తున్నాడంటే, ఆయన జీవితంలో చచ్చిపోయేంత లోపు ప్రభువుని చూపించి చచ్చిపోవాలనేంత ప్రాక్టీస్ ఉందట. ఈ ప్రాక్టీసులు మనకున్నాయా? మనం చచ్చిపోయేంతలోపు ప్రభువుని చూపించిన అవసరం లేదు, కానీ కనీసం దేవుని ఎదుట నిర్దోషిగా బ్రతుకుదామనే తాపత్రయమైన మనలో ఉంటుందా? లేదు. కానీ మనం చెప్పుకుని తిరుగుతున్నాం, నేను దేవుని కుమారుణ్ణి, నేను క్రైస్తవుణ్ణి, నేను దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నవాణ్ణి అని. ప్రభు అన్నాడు, నువ్వు దేవుని ఆత్మచేత నడిపింపబడితే, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే, నీ గురి పరలోకమందున్న ప్రభు అయి ఉండాలి. నీ లక్ష్యము సిలువబడిన యేసుక్రీస్తు అయి ఉండాలి. నీ యొక్క గమ్యము ఆ వేళ తిరిగి లేచిన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన ప్రభు మీద ఉండాలి. ఈ మహిమ దేహం మీద ఆ పునరుద్ధానుడైన ఆ ప్రభు మీద నీకు ఎప్పుడైతే ఉందో, వెంటనే నీ జీవితాన్ని నువ్వు చూసుకోవడం స్టార్ట్ చేయి. వెంటనే నీ జీవితాన్ని నువ్వు చూసుకోవడం ప్రారంభం చేసి, నువ్వు ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు చూసుకుంటున్నావో, వెంటనే నీలో ఏ లోపం ఉందో నువ్వు గమనించు. నిన్ను దేవుడికి దూరం చేసే లోపాలు ఉంటాయి, నీకుంటాయి, నాకుంటాయి, మనందరికీ ఉంటాయి. అవి ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ నీకు తెలుసు. నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ కొడుకులకు తెలియకపోవచ్చు, ఎవరికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి నిన్ను దూరం చేసే పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటే, అదేంటో నువ్వు గమనించు. అదేంటో నువ్వు గ్రహించి దానితో పోరాడు, సాధన చేయి, ప్రాక్టీస్ చేయి. పలుమార్లు పడుతున్నావా? ప్రాక్టీస్ చేయి. పలుమార్లు దేవునికి దూరం జరుగుతున్నావా? ప్రాక్టీస్ చేయి. పౌలు గారట ఎల్లప్పుడూ చేస్తున్నాడట. ఆయనకే లోపం ఉందని బైబిల్ ఎక్కడైనా పౌలు గారు ఈ విషయంలో పడిపోయారు అని చెప్పిందా? లేదు. పౌలు గారిలో ఈ లోపం ఉందని ఈ రోజు మనలో ఎవరైనా వేలెత్తి చూపగలరా? చూపలేము. అలాంటి పౌలు గారే తన అంతరంగ దృష్టిని చూసుకుంటూ అంటున్నాడు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను అభ్యాసం చేస్తున్నాను. మనం చేయాల్సింది కూడా అదే. దేవుడు అంటే నీకు మక్కువ ఉంటే నువ్వు అభ్యాసం చేయి, ప్రాక్టీస్ చేయి. నీ వల్ల కాదు, మరలా ప్రయత్నించు. మరలా పడతావు, మరలా ప్రయత్నించు, మరలా పడతావు, మరలా ప్రయత్నించు. ఎన్ని మార్లైనా అలా నీ కావాలని పడుతున్నాను, లేస్తున్నానని కావాలని నువ్వు పాపంలోనికి వెళ్ళావు అనుకో, ఇక నిన్నెవ్వరు లేపరేక. నీ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే, నువ్విక ఈ పాపం ఈ టైంలో నేను చేయకపోతే నా జీవితం ఎండైపోద్ది అన్న పరిస్థితుల్లో కూడా పాపం చేయకుండా నిలబడేంత సాధన నీకు. ఈ కార్యం నేను ఇప్పుడు చేయకపోతే నా లైఫ్ లేదు, ఈ తప్పు నేను జరిగించకపోతే ఇక నాకు జీవితం లేదనే పరిస్థితులు వస్తే, ఆ పరిస్థితులు నీకు ఎదురైపోయినా తప్పు చేయకుండా నిలబడే అంత ప్రాక్టీస్ మనకు ఉండాలి. మనకు అంత అవసరం లేదండి. ఇలా గాలేస్తే ఊగిపోతాం. ఆ గాలి ఏంటో కాదు, మనకున్న బలహీనతే.
కొండగాలికి ఎగిరిపోయినట్టు ఈరోజు చిన్న చిన్న శోధనలకి, చిన్న చిన్న బలహీనతలకి ఈరోజు మనం ఊగిసలాడుతున్న చెట్ల కొమ్మల్లా ఊగిపోయి పడిపోవట్లేదా? ఉన్నట్టు ఈరోజు చిన్న శోధనలకి పెద్దగా బలవంతంగా పాపంతో పోరాడేంత శ్రమలు ఏం లేవు మనకి. రక్తం కారేంతగా పాపంతో పోరాడేంత బలహీనతలు కూడా ఏమీ లేవు. మనం నిలబడే పరిస్థితుల్ని నిలబడం, ఇంకా నిలబడాల్సింది పోయి సాధన చేయాల్సింది పోయి ఆ పాపాన్ని ఎలా చేయాలా అని అందరి కళ్ళు ఎలా కప్పాలా అని సాధన చేస్తాం. ఇవే బ్రతుకులను ఈరోజు మన మధ్య క్రైస్తవులుగా కొనసాగుతున్నామని చెప్పుకుంటున్న మన మధ్య ఉన్న బ్రతుకులు పాపంతో ఎలా పోరాడాలన్న జీవితం లేదు. ఎలా 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 నా జీవితంలో కలుగుతున్న ఈ కోరికలు నెరవేర్చుకోవాలి, ఈ దేహాన్ని ఎలా సంతృప్తి పరచాలి, ఈ శరీర కోరికల్ని ఎలా అణుచుకోకుండా ఎలా తీర్చుకోవాలని ఈ శరీర కోరికలకి పెద్ద పీటలేసి తప్పించుకునే మార్గాలు ఎతుకుతున్న జీవితాలు ఉన్నాయి. ఇలాంటి జీవితాలు ఉంటే మన బ్రతుకుల్ని ఎవ్వరు బాగు చేయలేరండి. మనలో ఉండాల్సింది ఆ ప్రభువు మీద ఇష్టమే కాదు, ఆ ఇష్టమైన ఆ ప్రభువుని చేరుకోవడానికి మన జీవితాలను సరి చేసుకుని ఆయన ముందు నిలబెట్టుకోవాలట. మనల్ని చూస్తే ప్రభు అనాలి, నిర్దోషి, బలా నమ్మకమైన వాడా, యథార్థవంతుడా, నీతివంతుడా అని మనకి సాక్ష్యం ఇవ్వాలి ప్రభు. పౌలు గారికి పిలుపు ఎలా ఉంది చెప్పండి? ఆయన నమ్మకస్తుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నిర్దోషవంతుడు. ఆయనే కాదు, అపోస్తలులు అందరూ ఈ ప్రాక్టీస్లో ఉన్నారు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారట. కానీ మనలో లేనిది మనం పడిపోవడానికి కారణం, పలుమార్లు వైదొలగడానికి కారణం ప్రాక్టీస్ లేదు. ఒక్కసారి పడిన తర్వాత మరలా అదే పాపంలో అలా కొనసాగుతూ పోతాం. ఒకసారి పడిన తర్వాత లేద్దాంలే అనుకోము, అలా కొనసాగుతూ వెళ్ళిపోతాం. పైగా మనం అనుకుంటాం, నేను నీతిమంతుణ్ణి, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు, నేను కూడా ఎన్నోసార్లు పడినా ఏదో ఒక రోజు తిరిగి లేస్తాను అనుకుంటాం. లేవో, ఆ సందర్భం అది కాదు. నీతిమంతుడు 7 మార్లు పడి తిరిగి లేస్తానన్న సందర్భం నువ్వు నేను చేసే కాదు. ఆపదలలో నీతిమంతుడు పలుమార్లు పడినా ఆపదలకు భయపడడు. శ్రమలలో నీతిమంతుడు పలుమార్లు పడిన వారు నీతిమంతులు కాబట్టి, ప్రభువు మీద ఆనుకున్నవారు కాబట్టి శ్రమలకి ఆపదలకి వారు భయపడరు. ఆ ఆపదలో పలుమార్లు పడిన వారు లేస్తారు. అదే నీతిమంతుడు కాకపోతే ఆపదలలో భక్తిహీనులు త్రొట్టెళ్తారు. పాపాన్ని గుర్చిన సందర్భం కాదు. మనం నీతిమంతులమైతే పాపం జోలికి పోము. మనం యథార్థవంతులమైతే ఆ ప్రాక్టీస్లో ఉన్నప్పుడు పొరపాటున పడితే మరలా దాన్ని చేయడానికి మనం కావాలనే దారుల్ని సరళం చేసుకో. మరి నేను ఎలా ప్రాక్టీస్ చేయాలనంటే ఒకే ఒక్క సూత్రం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడు. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే, నేను ఎలా నా దేహాన్ని కంట్రోల్ చేయాలనంటే యేసుక్రీస్తు మనకు మాదిరి. పౌలు గారిలోనైనా, పేతురు గారిలోనైనా, యెషయా గారిలోనైనా, ఎవరి జీవితంలోనైనా అక్కడక్కడ కొన్ని మనకు కనబడతాయేమో కానీ వారంతరంగ స్వభావం బట్టి మన ప్రభువులు అదేమీ కనపడదు. ఆయన మనలాంటోడే, మనలాంటి బలహీనతలు కలిగిన వాడే, మనలాంటి బలహీనతల్లో సమాన అనుభవం కలిగిన వాడే. కానీ ఆయన జీవితంలో ఎక్కడ పాపం లేదు. ఆయన నోటన ఏ కపటం లేదు. ఆయన నోట కపటమే కాదు, అసలు ఆయన ఎదురు తిరిగిన వారికి కూడా ఆయన నోరెత్తే మాట్లాడాల. ఆయనే మనకు మాదిరి. ఆయన చూడు, ఆయన ఎలా ఈ లోకంలో జీవించాడో, ఎలా శరీరాన్ని కంట్రోల్ చేశాడో, ఎలా తన జీవితాన్ని దేవునికి అర్పణగా ఆయన ముందు పెట్టి నిర్దోషిగా నిలబెట్టి దేవుని చేత సాక్ష్యం పొందుకున్నాడు. ఏమని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడని పరలోకం నుండి వచ్చిన ఆ ప్రభు ఈ లోకంలో వచ్చాడు కాబట్ట, తను జీవించాడు కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఇలాంటి సాక్ష్యం అనుకుంటా. ప్రభువుని చూస్తేనే ఇలాంటి సాక్ష్యాలు మనం సంపాదించగలం. ఇలా దేవుని ఎదుట నిర్దోషిగా బ్రతకాలనే మన దోషాలన్నిటినీ ఆయన మీద వేసుకొని మన కొరకు కలువరి గిరిలో వేలాడి చనిపోయాడు.
మన దోషాలన్నిటినీ ఆయన మీద వేసుకుని దేవుని ఎదుట మనం దోషరహితులుగా, దోషం లేని వారిగా ఆయన ముందు మనం కనబడాలని మన పాప జీవితం అంతటిని ఆయన మీద వేసుకుని, ఇదిగో నిర్దోషవంతుడిగా, నీతిమంతుడిగా నీకు ఒక ట్యాగ్ ఇచ్చి బ్రతకమని చెబుతున్నా. దాన్ని కాపాడుకుంటూ బ్రతకంటే ఈరోజు ఆ ట్యాగ్ తీసి పక్కన పడేస్తున్నాం. నీతి అన్న దానికే మన జీవితంలో స్థానం లేకుండా ఈరోజు జీవితాలు ముగించుకుని పోతున్నాం. కానీ ప్రభు మన కొరకు ఎంత త్యాగం చేసిన ఆయన అంటాడు, నీకు నిర్దోషి, నీతిమంతుడు, యథార్థవంతుడు అనే జీవితాన్ని నీకు ఇస్తే దాన్ని కాపాడుకోలేకపోతున్నావు కదా, ఇక నిన్ను రక్షించేవాడు ఎవరు ఉంటాడు అంటాడు ఆయన. మనం చేయాల్సింది, మనం కాపాడుకోవాల్సింది మన యథార్థత, మన మనస్సాక్షి, మన రహస్య జీవితం. ఈ జీవితం లేదనుకోండి, మనం ఎన్ని మీటింగులు చేసినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎంతమంది మనల్ని ఫాలో అయినా, ఖాళీ లేకుండా మినిస్ట్రీలో తిరిగినా, ఖాళీ లేకుండా మీటింగ్లకి వెళ్ళినా, మనం ఉన్న ధనమంతా ప్రభు కొరకు ఇచ్చినా, మన అంతర్వాణి, మన మనస్సాక్షి దేవుని ఎదుట నిర్దోషంగా లేకపోతే నువ్వెన్ని చేసినా అది వృధా ప్రయాస. ప్రభు అన్నాడు, నీ ఫలమే చెబుతుంది. ఆ ఫలం ఏంటంటే నీ హృదయం నిర్దోషవంతంగా ఆయన ముందు కనబడడం. ఆ రోజు అందరూ స్వస్థత, ఆ రోజు అందరు దయ్యాలను వదలగొట్టారు, అందరూ వాక్యాన్ని చెప్పారు, కానీ వారి జీవితంలో లేనిది నిర్దోషం. వారి జీవితంలో ఉన్నది అక్రమం, క్రమం లేదు. వారి జీవితంలో ఆత్మసత్యం లేదు. వారి జీవితంలో దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడాలనే ఆ ప్రాక్టీస్ వారి జీవితంలో లేదు. వరాలైతే ఉన్నాయి, కానీ ఆ వరాలకు తగిన బ్రతుకు ఆ రోజు వారి జీవితాల్లో లేదు. అందుకే ప్రభు అన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. వారినే కదండి, మన జీవితాలు దేవుని ఎదుట యథార్థవంతంగా లేకపోతే మనల్ని కూడా అంటాడు, మీరు ఫలింపు లేని గొట్టి మొక్కలు, మీ జీవితం ఎక్కడితో అయిపోయిందని. కాబట్టి మన జీవితాల్ని కాపాడుకుందాం. దేవుని ఎదుట యథార్థవంతంగా, నీతి అలా నిర్దోషులుగా ఉండాలో ప్రతిరోజు ప్రాక్టీస్ చేద్దాం. ప్రతిరోజు మనల్ని మనం ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి సాధన చేద్దాం. పౌలు గారిలా మన జీవితాల్ని మనం చూసుకుందాం, మన ఆలోచనలు సరి చేసుకుందాం, మన చూపుల్ని సరి చేసుకుందాం, మన బ్రతుకుల్ని ఆయన ఎదుట పెట్టి నేను నిర్దోషిని ప్రభువా అని ఆయన ఎదుట మనం నిలబడి ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే వారుగా మనందరం ధైర్యంగా ఈ లోకాన్ని ముగించి వెళ్ళిపోదాం. అటు ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.